శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. కేనోపనిషత్తులో ప్రథమ ఖండం ద్వితీయ ఖండం మనం పూర్తి చేసుకుని యథాశక్తి మన తాహతి ప్రకారం మనం అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకోవటం అనే మాట కొంచెం విపులార్థంలో మనం తెలుసుకోవాలి. అర్థం చేసుకోవటం అంటే అక్కడ మంత్రవర్ణం భావం ఏమిటి, భగవత్పాదుల వారు దాన్ని ఎలా వివరించి చెప్పారు, అది ప్రాథమికంగా అర్థం చేసుకోవటం. అలా కేవలం ప్రాథమికంగా అర్థం చేసుకున్నంత మాత్రాన అయిపోదు. దానిని లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడే దాంట్లో ఉన్నటువంటి గాంభీర్యం కానీ అంతరార్థం కానీ మనకి తెలుస్తాయి. కేవలం పైకి తెలుసుకుని ముందుకి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఇది ఉపనిషద్ విద్య, బ్రహ్మ విద్య. అన్ని విద్యల్లాంటిది కాదు. అన్ని విద్యలు వాటి యొక్క దీన్ని బట్టి తెలుస్తూ ఉంటాయి. ఇది అలా కాదు. అలా చూసినట్లయితే, అలా తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే సాధకుడికి నిరాశ ఎదురవుతుంది. నిరాశ ఎదురవటమే కాదు, దీని మీద అపనమ్మకం కూడా కలుగుతుంది. కలిగి విపరీతమైన ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇది మానవుడి యొక్క జీవిత పరమావధికమైనటువంటి విద్య. అది తెలుసుకోవాలి. మనం ఆ విధంగా మొదటి 2 ఖండాలు తెలుసుకొని ఇప్పుడు 3వ ఖండంలో ప్రవేశిస్తున్నాం. 2వ ఖండంలో మొదటి ఖండం తెలుసుకుందాం. 2వ ఖండంలో ప్రవేశించాం. 2వ ఖండంలో యదిమన్యసేసు వేదేతి దభ్రమేవాపి నూనంత్వం వేద్ధ బ్రహ్మణో రూపం యదస్య యదస్య దేవేషు అధనుమీమాంస్యమేవ తే మన్యే విదితం నాహం మన్యేసు వేదేతి నో న వేదేతి వేద చ యో నస్తద్వేద తద్వేద నో న వేద ఇది వేద చ యస్య మతం తస్య మతం మతం యస్య న వేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఈ మంత్రవర్ణానికి మనం విషయాన్ని, దాని అర్థాన్ని గ్రహించాల్సి ఉన్నది. ఇది చాలా గంభీరమైన మంత్రవర్ణం. దీంట్లో ఎంతో అంతరార్థం ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే, ఉపనిషత్తు యొక్క ప్రారంభంలో శిష్యుడు అడిగిన ప్రశ్నకి సరి అయిన జవాబు ఈ మంత్రవర్ణంలోనే మనకు లభిస్తుంది. అయితే ఇంతకు ముందు దాకా లభించలేదా? లభించింది. ఇక్కడ బాగా స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఈ మంత్రవర్ణం చాలా ముఖ్యమైంది అని మనం భావన చేయాలి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇది మంత్రవర్ణం. దీనికి శంకర భగవత్పాదులు విజృంభించి పదభాష్యం, వాక్యభాష్యం రాశారు. నిజంగా అది మనం చదివి అర్థం చేసుకోగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది, చరితార్థం అయిపోతుంది. ఆయన చెప్తున్నారు ఇప్పుడు.
ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఏమిటంటే మొట్టమొదటి మంత్రవర్ణంలో ప్రథమ ఖండంలో మొదటి మంత్రవర్ణంలో కేనేషితం పతతి ప్రేషితం మన అని శిష్యుడు అడిగాడు. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. దాంట్లో బాగా ఆలోచిస్తే ఆ శిష్యుడు ఎంత దూరం ఆలోచించాడు అంటే కేవలం ఈ మనస్సు దేని చేత ప్రేరితమై వెళ్ళి దాని విషయాల మీద పడుతుంది అని ఇంద్రియాల గురించి మాత్రమే అడగటం కాదని ఆ ప్రశ్న మనకి కూడా ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఏమని ఏమి అనుమానం మనకు వస్తుంది అంటే, ఏమని అనుమానం వస్తుంది అంటే, ఈ నా యొక్క ఇంద్రియాలే కాదు, ఈ కనిపించేటటువంటి చరాచర జగత్తంతా కూడా జడ పదార్థాలే కదా. కొంతమంది ఏమంటారంటే, ఈ ప్రకృతి దాని అంతటా అదే పనిచేస్తుంది, దాని చేత పని చేయించే వాళ్ళు ఎవరూ లేరు అనే ఆలోచనల్లో, అలాంటి సిద్ధాంతాల్లో కొంతమంది ఉన్నారు. అది నిజమేనా? దాని అంతటా అది పని చేయగలదా? లేకపోతే దాని చేత పని చేయించి దానిని నడిపించే శక్తి ఏదైనా ఉందా? ఉంటే అది ఏది? ఆ శక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? అది నేను తెలుసుకోవాలి. ఎందుకయ్యా తెలుసుకొని నీకేమిటి లాభం, ఏమిటి లాభం అని అడగవద్దు. అది ఈ సామాన్య మామూలుగా ఉండే ఈ సైన్స్ అనే పరిజ్ఞానం దాన్ని కనిపెట్టలేదు ఇంతవరకు, ఇక ముందు కూడా దాన్ని తెలుసుకోలేదు. ఎదురుకుండా ఉన్న విషయాల సమస్యలకు పరిష్కారం చెప్పగలదే ఆధునిక విజ్ఞాన శాస్త్రం తప్ప, ఇది కేవలం ఈ వేదాంత శాస్త్రమే దీనికి జవాబు చెప్పగలదు. ఈ వేదాంతం ఏం చెప్పింది అది నేను తెలుసుకోవాలి. అది ఆ ఆలోచన ఉంది. తెలుసుకొని దాని ఫలితం ఏం చెప్పిందో వేదాంతం, ఆ ఫలితం నేను అనుభవించాలి. ఇది మనకు ఉండవలసిన పట్టుదల. ఇప్పుడు ఆ దృష్టితో చూస్తే, అంటే అడిగిన ప్రశ్న పైకి పరిధి చిన్నది, స్వల్పమాత్రంగా కలిగినదిగానే కనిపిస్తున్నది, కానీ అది విశాలమైన పరిధి. ఈ సృష్టి ఎంత విశాలమైందో, ఎంత గొప్పదో, ఎంత పురాతనమైందో, ఎంత విచిత్రమైందో, ఆ ప్రశ్న కూడా అంత విచిత్రమైందే అని మనం భావించాలి. దానికి ఇప్పుడు సరి అయిన ఖచ్చితమైన జవాబు వస్తున్నది. ఇలా చెప్పుకోకపోతే ఈ వచ్చే జవాబు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించినట్టు ఎలా అవుతుంది? అవ్వదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ప్రతిబోధ విదితం మతం. మతం అంటే తెలియబడుతుంది. ఏది ఇంతకుముందు చెప్పారు, యస్య మతం తస్య మతం, యస్య మతం స న వేదసహ అని చెప్పారు కదా. అదంతా విన్నాం మనం. ఇప్పుడు ఏమంటున్నారు? ప్రతిబోధ విదితం ఏదైతే ఉన్నదో అది తెలియబడింది. మతం తెలియబడింది. ఏది తెలియబడింది? ప్రతిబోధలోనూ ఏదైతే ఉన్నదో, ఏదైతే విదితంగా ఉన్నదో, ప్రతిబోధ వెనక ఏది విదితంగా ఉన్నదో అది తెలియబడేది. అదే ఆత్మ. ప్రతిబోధము వెనక ఏది ఉన్నదో అదే ఆత్మ. చాలా తేలికైన విషయం ఇది. ప్రతిబోధము వెనక ఏదైతే ఉన్నదో అదే దాని ఆత్మ. ప్రతి ఆభరణం వెనక ఏదైతే ఉన్నదో అదే ఆభరణాలన్నింటికీ ఆత్మ. ఏదది? బంగారం. బంగారం ఆత్మ లేకపోతే ఆభరణాలు లేవు, వాటికి అసలు ఉనికే లేదు. మరి ఉన్నాయి కదండి, ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, లేవు అని ఎవరు అనరు. కానీ వాటికి స్వతంత్రమైన స్థితి లేదు. స్వతంత్రమైన స్థితి దేనికి ఉంది? ఆ స్వరూపానికి ఉంది. బంగారానికి స్వతంత్ర స్థితి ఉంది. ఎలా ఉందండి? ఎలా ఉందేమిటి? ఆభరణాలు ఉన్నా లేకపోయినా బంగారం తనంతట తాను హాయిగా సుఖంగా ఉండగలదు.
కానీ బంగారం లేకపోతే ఆభరణాలు లేవు. కాబట్టి ఆభరణాలకి స్వతంత్ర స్థితి లేదు. ఇది వేదాంతం మొత్తం మనకి చెప్పేటటువంటి పర్యవసితమైనటువంటి అర్థం. దీనివల్ల ఫలితం ఏమిటో మనకు తర్వాత తెలుస్తుంది. అదే చెప్తున్నారు శంకర భగవత్పాదులు మొట్టమొదట పదభాష్యంలో. ప్రతిబోధ విదితం అంటే అర్థం చెప్తున్నారు. బోధం ప్రతి విదితం. ఈ బోధం అంటే ఏమిటండి భగవత్పాదుల వారు అని అడిగితే, బోధ శబ్దేనా, ముందు ఆ మాటకు అర్థం చెప్పండి మీరు. బోధ శబ్దేనా బౌద్ధా ప్రత్యయా ఉచ్యంతే. ఏముంది అందులో? బోధ అంటే బౌద్ధమైన ప్రత్యయాలు. మళ్ళీ కఠినమైన మాటలు రెండు చెప్పారండి. బౌద్ధం ప్రత్యయం రెండు ఏం కాదు. బౌద్ధం అంటే బుద్ధికి సంబంధించిన, బుద్ధిలో ఉండే, బుద్ధికి తోచే, బుద్ధిలో వచ్చే ప్రత్యయా అంటే జ్ఞానములు. జ్ఞానములు అంటారేంటండి? ప్రత్యయా అని బహువచనం ఉంది కదా. ప్రత్యయా అంటే ఆలోచనలు, బుద్ధిలో వచ్చేవి ఆలోచనలే కదా. ఆలోచనలకే ఇక్కడ ప్రత్యయా అని పేరు పెట్టింది ఉపనిషత్తు. ఇప్పుడు కొంత అర్థమైందండి. ఏమర్థమైంది? బుద్ధిలోతో వచ్చేటటువంటి ఆలోచనల ద్వారా ఏదైతే నీకు తెలుస్తుందో అదే బ్రహ్మతము, అదే తెలియబడేది, అదే నువ్వు తెలుసుకోవాల్సింది. ఇంకొంచెం వివరంగా చెప్పాలండి, చెప్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రతిబోధ బోధం ప్రతి అంటే ప్రతిబోధని గురించి. ప్రతిబోధన గురించి ఏమిటండి? దాని వెనక ఏది ఉందో అది. దాని వెనక బోధ అంటే ఆలోచన. ఇక్కడ ఒక్క విషయం ముందే మనం చెప్పేసుకుంటే మనకి ఇంకా అసలు అనుమానం ఉండదు. ఏమిటంటే అది ఆలోచన. ఆలోచనలు దేనికి వస్తాయి? బుద్ధి మనసు రెండు ప్రస్తుత సందర్భంలో ఒకటే అనుకుందాం. ఆలోచనలు వస్తాయి మనస్సుకి. ఒక ఆలోచన వస్తుంది, పోతుంది. ఇంకోటి వస్తుంది, పోతుంది. వందల కొద్ది ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఒకటో ఆలోచన వచ్చింది, పోయింది. రెండో ఆలోచన వచ్చింది, ఉంది, పోయింది. 3, 4. 1, 2 కాదు, 2, 1 కాదు, 2, 3 కాదు. అంటే ఒక ఆలోచన మరొక ఆలోచన కాదు. దేనికి దానికే ఆలోచనలు. కాదండి, ఒకే ఆలోచన ఇంకో 2 సార్లు, ఒకే ఆలోచన 2 సార్లు వచ్చినా అది ముందు వచ్చింది, తర్వాత వచ్చింది. దాంట్లో మార్పు నువ్వు గమనించగలవు. కాబట్టి ఏంటంటే ఆలోచనలు విభిన్నములు, దేనికదే విశేషము. ఆలోచనలు విభిన్నములు, దేనికదే ఒక విశేషము. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి సృష్టిలో అనేక వస్తువులు కనిపిస్తున్నాయి. ఒక వస్తువు ఇంకొక వస్తువు కాదు, ఈ ఇంకొక వస్తువు మరొక వస్తువు కాదు, అది మరొకటి కాదు. అది ఉదాహరణకి 10 ఉన్నాయి అనుకో. ఇందులో మొదటి వస్తువు ఉంది, రెండవ వస్తువు ఉంది, మూడవ వస్తువు ఉంది. కానీ అన్నింటి ఒకదానికి మార్పు ఉంది. కానీ మార్పు అయితే ఉంది, కానీ ఆ వాక్యంలో సామాన్యంగా ఉన్న పదం ఒక్కటి ఉంది, అది గమనించాలి మనం. ఏమిటది? ఉంది. ఈ ఫోను ఉంది, ఈ పుస్తకం ఉంది, ఈ షర్టు ఉంది, ఈ ఫోటో ఉంది, ఈ గోడ ఉంది, ఈ ఇల్లు ఉంది, ఈ ద్వారం. ఇవన్నీ ఒక్కదానితో ఒకటి మరొకటి పోలిక లేవు, కానీ అన్నింట్లోనూ ఉండటం అనే లక్షణం ఉంది, అది సామాన్యం. ఇవన్నీ విశేషాలు, ఉండటం అనేది సామాన్య లక్షణం. అర్థమైపోయింది మనకి. వేదాంత సారం అంతా అర్థమైంది ఈ ఒక్క మాటలోనే. ఆత్మతత్వం కూడా అర్థమైంది. సాక్షి అంటే ఏమిటో కూడా అర్థమైంది. ఆ ఉండటమే సాక్షి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? సాక్షిగా. దీనికి మనం మన జీవితంలోనే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం, ఇవన్నీ అనేక దశలు ఉన్నాయి కదా మానవుల్లో. బాల్యంలో నేనున్నానండి, నా బాల్యం నాకు తెలుసండి, నా యౌవనం నాకు తెలుసండి, నా వార్ధక్యం ఇప్పుడు నాకు తెలుసండి. ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నానండి. నా బాల్యానికి నేను సాక్షిని, యౌవనానికి నేను సాక్షిని, వార్ధక్యానికి నేను సాక్షిని.
ఈ విధంగా ఈ ఉపాధిలో వచ్చేటటువంటి దశలన్నింటికీ సాక్షిగా నేను అనేది ఒకటి ఉందా లేదా? ఆ నేను అనేదే ఆత్మ, అదే స్వరూపం. నీ స్వరూపం ఏది? ఆ నేనే నీ స్వరూపం. ఆభరణాల స్వరూపం ఏదని చెప్పాం ఇందాక? బంగారం అని చెప్పాం. అలాగే ఇప్పుడు నా స్వరూపం ఏది? నేను లేకపోతే నా బాల్యం ఎక్కడుంది? నా యౌవనం ఎక్కడుంది? నా వార్ధక్యం ఎక్కడుంది? నా కన్ను, ముక్కు, చెవి, నా ఉపాధి, ఈ శరీరం, ఇవన్నీ నాదిలు ఎక్కడున్నాయి? నాకు సంబంధించినవన్నీ ఎక్కడున్నాయి నేను లేకపోతే? కాబట్టి నేననేదే స్వరూపము. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, బోధం ప్రతి ఆలోచన వస్తోంది పోతోంది, కానీ దానిని గమనించే నేను ఉంది. అది సామాన్యం, అదే ఆత్మ. అదే చెప్తున్నారు ఇప్పుడు. సర్వే ప్రత్యయా విషయీ భవంతి యస్య దేనికైతే సర్వే ప్రత్యయా అన్ని ఆలోచనలు విషయీ భవంతి. విషయీ అంటే ఆబ్జెక్ట్, విషయము. ఇప్పుడు నేను కంటితో ఒక పుస్తకం చూశాను, ఆ పుస్తకం నా చూపుకి అది విషయం. అలాగే నా సాక్షి జ్ఞానానికి నా బుద్ధిలో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ విషయములు అవుతున్నాయి. అది దాని అర్థం. సర్వే ప్రత్యయా విషయీ భవంతి యస్య సహ ఆత్మ, అదే నా ఆత్మ. ఏది? అన్నింటినీ సాక్షి, దానికి ప్రమేయం లేదు, అదేం చేయదు, అలా సాక్షిగా చూస్తూ ఉంటుంది సహ ఆత్మ. అది ఎలా తెలుస్తుందండి అది ఉన్నట్టు? అసలు ఇంకొకటి, ఇప్పుడు ఇందాకే మనం ప్రశ్న అడిగాం, ఈ జగత్తంతా దాని అంతటా అది పనిచేస్తుందా? ఎవరైనా దాన్ని నియమిస్తున్నారా అంటే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే 3 మాటలు వినపడుతుంటాయి కదండి. ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు, దేవుడు. సరే, అది అలా ఉంచుదాం. ఈ సృష్టి అంతా ఎందుకుంది అంటే, నీకు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడు? ఇది చాలా అద్భుతమైన విషయం, ఇది గమనించాలి. మన ఇంద్రియాలు ఎందుకు ఇచ్చారంటే సృష్టిని చూడడానికి ఇచ్చారు, సృష్టిని తెలుసుకోవడానికి ఇచ్చారు. తెలుసుకుని ఏం చేయాలి? అవన్నీ విశేషాలను తెలుసుకో. విశేషాలను తెలుసుకుంటే ఏమవుతుంది? వాటన్నింటిలో ఉండే సామాన్యం నీ స్వరూపం అని తెలుసుకో. అందుకే ఇవన్నీ ఇచ్చాడు. లేకపోతే నీకు ఇవన్నీ వృధా. నువ్వు నీకు ఇచ్చినటువంటి బోల్డంత కోట్లాది రూపాయల ధనాన్ని వృధా చేసుకుంటున్నట్టు అర్థం. సర్వే ప్రత్యయా విషయీ భవంతి యస్య సహా ఆత్మ సర్వబోధాన్ ప్రతిబుధ్యతే. అది ఎలా తెలుస్తుందండి? ఆత్మ ఆలోచనలను బట్టి ఆ సామాన్యం తెలుస్తుంది కదా. ఆభరణాలను బట్టి బంగారం తెలియట్లేదా? ఈ జగత్తుని బట్టి, ఈ జగత్తుని నడిపించే శక్తి జగత్తుకి స్వరూపం, జగత్తుకి సాక్షి. తెలుసుకోవటానికే జగత్తు ఉంది. జగత్తు ఎందుకుంది? తను ఏ సాక్షి యొక్క ఉనికి చేత ఈ పనులన్నీ తాను చేస్తోందో దాన్ని చెప్పడానికే ఈ జగత్తుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవలసిన విషయం. ఈ జగత్తు ఎందుకుంది అనే దానికి చెప్పాం. అది సర్వబోధాన్ ప్రతి బుధ్యతే. అది అన్ని బోధల్ని గురించి ఎలాగ వాటిల్లో ఈ విశేషాలన్నీ అలా పడుంటే వాటిల్లో ప్రకాశ రూపంగా కనిపించేది అదే సర్వబోధాన్ బోధ అనే మాటకి అదే అర్థం. ఆలోచన ప్రకాశం. సర్వబోధాన్ ప్రతి బుధ్యతే. అన్ని ఆలోచనలు బట్టి అది తెలుసుకోబడుతోంది. అన్ని ఆలోచనలు ఉన్నాయి అంటే అన్నింటినీ వ్యాపించి ఒకటి ఉన్నది. ఇవి ఎన్ని విశేషాలు ఉన్నాయో అన్ని సామాన్యాలను అర్థం చేసుకోకూడదు, తప్పది. అసలు అలా ఉండదు కూడా. ఇంకా అలా ఉంటే విశేషానికి సామాన్యానికి తేడా ఏముంటుంది? విశేషాలు లక్షలు కోట్లాను కోట్లు ఉండవచ్చు, సామాన్యం ఒక్కటే ఉంటుంది. ఏమిటి ఆ సామాన్యం? అదే నేను అంటే జ్ఞానం అంటే ప్రస్తుతం సందర్భంలో సాక్షి మాత్ర జ్ఞానం. దీన్ని నువ్వు
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యత. నీ దృష్టిని నువ్వు విశాలం చేసుకున్నట్లయితే అదే పరమాత్మ, అదే నీ స్వరూపం. నీ స్వరూపమే కాదు, సృష్టికి స్వరూపం. ఇంకా అప్పుడు నువ్వు నేను సృష్టి అనేది ఏదీ లేదు, ఉండదు, ఒకటే ఉంటుంది. ఏదది? ఆత్మస్వరూపమే ఉంటుంది. దాని యొక్క ప్రకాశం ఎలా ఉంటుందండి? ఆ సామాన్య అది సాక్షి స్వరూపం అన్నారు కదా, అది తెలుస్తుంది అంటున్నారు కదా. ఈ బోధములను, ఈ ఆలోచనల్ని బట్టి అది ప్రకాశిస్తుంది అంటున్నారు కదా. దాని లక్షణం ఏమిటండి అంటే సర్వప్రత్యయదర్శి. ఏం అద్భుతంగా చెప్తున్నారు శంకర భగవాన్. అన్ని ప్రత్యయాల్ని దర్శి, చూస్తుంది. ఇక్కడ ఒక పెద్ద అనుమానం వస్తుంది. ఏమండి, ఆత్మ అది వీటన్నిటినీ చూస్తుందా? చూస్తే దానికి కర్తృత్వం భోక్తృత్వం వచ్చి పడతాయి కదండి. చూస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే అది సాక్షిగా ఉండంగా ఇవన్నీ జరుగుతున్నాయి అని అర్థం. అది కేవలం కూటస్థమైన నిమిత్త మాత్రమైనటువంటి కేవలం సాక్షే, అంతకు తప్ప దాంట్లో ఏ విధమైనటువంటి విశేషాలు కానీ వైరుధ్యాలు కానీ ఇతర భావాలు కానీ ఏమీ అందులో లేవు. అందుకనే దాన్ని సాక్షి అన్నారు. సర్వప్రత్యయదర్శి, అన్ని ప్రత్యయాలకి సాక్షిగా ఉండేది. చిచ్చక్తి స్వరూపమాత్ర, చిత్తు శక్తి స్వరూపమాత్ర. శక్తి చిచ్చక్తి, చైతన్య శక్తి. చైతన్యం శక్తి స్వరూపం. శక్తి చైతన్యానికి సహజమైనటువంటి స్వభావం. చైతన్యమే శక్తి స్వరూపం. జ్ఞానం జ్ఞానానికి శక్తి. శక్తి అంటే జ్ఞానము, తాను ఉన్నాను అని తెలుసుకునేటటువంటి ఆ భావనే దాని యొక్క శక్తి. అయితే శక్తి జడ పదార్థం. శక్తి సహజంగా దానంతటా అది జడ పదార్థమే. రెండు ఉన్నాయండి, చైతన్యం శక్తి రెండు లేవు. అలా కాదు, ఇక్కడ అర్థం చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చైతన్యము యొక్క శక్తి అంటే చిచ్చక్తి. చైతన్యము యొక్క శక్తి అంటే అర్థం ఏమిటి? చైతన్యం శక్తి స్వరూపమైనది, శక్తి జ్ఞానస్వరూపమైనది. జ్ఞానము శక్తి స్వరూపం. జ్ఞానశక్తి. జ్ఞానం వేరు, శక్తి వేరు కాదు. జ్ఞానశక్తి ఒకటే, అదే చైతన్య శక్తి. చిచ్చక్తి స్వరూపమాత్ర. అది ఎలా కనిపెడతారో, ఎలా ప్రత్యయైః ఏవ ప్రత్యయేషు అవిశిష్టతయా లక్ష్యతే. అది భగవత్పాదుల అద్భుతమైనటువంటి వివరణ. అవిశిష్టత, అందులో విశిష్టత లేదు అంటే ఏ గుణాలు లేవు దాంట్లో. విశిష్టత అంటే గుణాలు వచ్చి పడిపోతాయి. ఎటువంటి గుణములు లేని కేవలం చిచ్చక్తి. ఆ చిచ్చక్తినే సచ్చిత్ అంటారు. సచ్చిత్తులు. సత్ అంటే శక్తి, చిత్ అంటే జ్ఞానం. ఈ రెండు వేరనేటటువంటి ఒకానొక భ్రమ, అది ముందు మనం పోగొట్టుకోవాలి. చిత్ అంటే చైతన్యం, దాని యొక్క శక్తి సత్తు. అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది? అంతటా వ్యాపించి ఉంది. జ్ఞానం యొక్క శక్తి అంటే జ్ఞానం అంతటా. జ్ఞానం వేరు, శక్తి వేరని కాదని, వేరు అని వేరుగా లేవు, ఒకటే అని చెప్పుకున్నాం కదా. కాబట్టి అది చిచ్చక్తి స్వరూపమాత్ర. దాని స్వరూపం ఏంటి? చిచ్చక్తి. అదే స్వరూపమాత్రం. అది ప్రత్యయైరేవ. ప్రత్యయములు నీ మనస్సుకు వచ్చే ప్రత్యయముల ద్వారా మాత్రమే. ఎక్కడ? ప్రత్యయేషు ఏవ. ఆ ప్రత్యయాల్లోనే, ఆ ప్రత్యయాల ద్వారానే
దాని యొక్క చిచ్చక్తి స్వరూపం నువ్వు కనిపెట్టాలి, నీకు తెలుసుకోవాలి. కొంచెం ప్రయత్నం చేస్తే అది ఉంది అక్కడ. నువ్వు కొత్తగా సృష్టించి తీసుకొచ్చి అక్కడ పెట్టక్కర్లా. ఆ చిచ్చక్తి సర్వవ్యాపకంగా ఉంది. దాన్ని నువ్వు తెలుసుకోవటమే అభిజ్ఞ. అభిజ్ఞ అంటే తెలుసుకోవటమే. అది ఆ విధంగా అవిశిష్టతయ. అందులో విశేషాలు లేవు. విశేషాలు ఎక్కడున్నాయి? విశేషాలు ఎందుకున్నాయి, ఎక్కడున్నాయి? విశేషాలు ఇవిగో ఎదురుకుండా ఉన్నాయి. ఆభరణాలు ఎక్కడ? ఆభరణాలు కూడా బంగారంలోనే ఉన్నాయి. బంగారాన్ని విడిచిపెట్టి ఆభరణాలు ఉండవు. సామాన్యం లేకపోతే విశేషాలు లేవు. కానీ నువ్వేమంటున్నావు? నాకు అన్ని విశేషాలు పుట్టగా కనిపిస్తోందండి ఈ సృష్టి అంతా అంటున్నావు కదా. దానికి మేము చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? ఈ విశేషాలన్నీ ఎందుకున్నాయి అంటే నీకు మా వెనకాల ఒక సామాన్యం ఉంది, దాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పడానికి ఉన్నాయి. విశిష్టమైనవి విశేషాలు, అవిశిష్టమైనది స్వరూపము. ఆ స్వరూపానికే ఒక్క పేరు నేను. నేను అని ఆ నేను యొక్క తత్వం ఏమిటో ఇందాక మనం తెలుసుకున్నాం. అదే చెప్తున్నారు. సర్వే ప్రత్యయా విషయీభవంతి యస్య సహ ఆత్మ సర్వబోధాన్ ప్రతి బుధ్యతే. సర్వప్రత్యయదర్శి చిచ్చక్తి స్వరూపమాత్ర. సర్వప్రత్యయదర్శి అన్ని జ్ఞానాలకి సాక్షి చిచ్చక్తి స్వరూపం. పరిచ్ఛేదాలు లేనటువంటి చైతన్య శక్తియే స్వరూపంగా కలిగినది అయినటువంటి ఆత్మ ప్రత్యయముల ద్వారా మాత్రమే ప్రత్యయముల యందే కనపడుచు సామాన్యముగా గ్రహింపబడుచు సూచితమగుచు ఉన్నది. లక్ష్యతే కనబడుతున్నది. చాలా వివరంగా చెప్పారండి, బాగుంది. దీని ఫలితార్థం అంతా ఎందుకు ఇలా చెప్పారో మీరు ఒక్క ముక్కలో చెప్పండి భగవత్పాదులు వారు, మాకు అర్థమవుతుంది. ఇది ప్రధానం. ఇది జాగ్రత్తగా మీరు తెలుసుకోండి చాలు. ఏమిటి అంటే మీరు ఆ స్వరూపాన్ని, నీ స్వరూపం, ఈ ఉపాధి స్వరూపాన్ని నువ్వు కానీ లేకపోతే నువ్వే ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని కానీ తెలుసుకోవాలని అనుకుంటే విశేషాలే నీకు ఆధారం. విశేషాలు తప్ప మరొక ద్వారా నువ్వు తెలుసుకోలేవు. పరమాత్మను తెలుసుకోవటానికి ఏది ఆధారం? ఈ జగత్తే ఆధారం. అది వ్యక్తికి పరిమితం అయితే నా స్వరూపం తెలుసుకోవటానికి ఏది ఆధారం? నా ఉపాధే ఆధారం. నా చక్షురాది ఇంద్రియాలే ఆధారం. అందుకనే నా చక్షురాది ఇంద్రియాలని వాటంతటా అవే జరుగుతున్నాయా, అవే పనిచేస్తున్నాయా, లేకపోతే వాటి వెనకాల ఏదైనా ఒక శక్తి ఉండి, ఉంది శక్తి, అదేం శక్తి? చిచ్చక్తి. అది ఉండటం మూలాన ఇవన్నీ వెలుగుతున్నాయా? ఇది ఎలాంటి రెండింటి మధ్యలో సంబంధం ఎలాంటిది? ఏ రెండింటి మధ్యలో? ఆ చిచ్చక్తికి ఈ విశేషాలకి. అది ఇప్పుడు ఏం చెప్తుంది శాస్త్రం? ఆ చిచ్చక్తి ఉండటం వలననే ఇవన్నీ పనిచేస్తున్నాయని చెప్తోంది. వీటి మధ్యలో సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటి అంటే బంగారానికి ఆభరణాలకి మధ్యలో ఏ సంబంధం ఉందో, బంగారం అది ఇప్పుడు నువ్వు కాసుల పేరుగా కనిపిస్తే దానికేమి, బంగారానికేమి, కంటిగా కనిపిస్తేనేమి, చంద్రహారంగా కనిపిస్తేనేమి, 100 రకాలు 1000 రకాల ఆభరణాలు 1000 రకాలుగా కాదు ఇంకా ఎన్ని వేల రకాలుగా కనిపించినా దానిలో వికారం లేదు. అది దేనికి చెందదు. ఈ ఆభరణాలలో వేటికి చెందదు బంగారం, కానీ ఇవన్నీ దానికి చెందుతాయి. ఈ మాట ప్రధానం. అది లేనిదే ఇవి లేవు. సర్వసాక్షి అయినటువంటి చిచ్చక్తి లేకపోతే సృష్టే లేదు. నేను అనేటటువంటి సాక్షి లేకపోతే నా ఉపాధే లేదు. దీన్ని మనం విస్తృతపరుచుకుంటే పరమాత్మ లేకపోతే, జ్ఞానం అనేది లేకపోతే, చైతన్యం అనేది లేకపోతే, చిచ్చక్తి అనేది లేకపోతే ఈ సృష్టి జగత్తే లేదు. అది ఆ మాట అద్భుతమైన మాట చెప్తున్నారు. నా
అన్యత్ ద్వారం అంతరాత్మనో విజ్ఞానాయ. ఇది రూలింగ్, ఇంకా దీనికి తిరుగులేదు. ఏంటి ఈ మాట లోకంలో ఎలాంటిది? బంగారాన్ని మించి ఆభరణాలు లేవు అంటే దానికి ఏ రకంగానూ తిరుగు ఉండదో, అలాగే ఈ వాక్యానికి కూడా ఏమంటున్నారు? అన్యద్ ద్వారం అంతరాత్మన విజ్ఞానాయ. అంతరాత్మను నువ్వు తెలుసుకోవాలి అంటే, ఆత్మని తెలుసుకోవాలి అంటే, ఆత్మజ్ఞానం నీకు కలగాలి అంటే ఏమిటి? నా అన్యద్వారం, వేరే ద్వారం లేదు. వేటికంటే అంటే ఈ బౌద్ధమైన ప్రత్యయముల కంటే. అది బౌద్ధమైన ప్రత్యయ అని చెప్పారుగా ఇంతకుముందు. ఆ బౌద్ధమైన ప్రత్యయముల కంటే వేరే ద్వారము అంతరాత్మ విజ్ఞానం సంపాదించటానికి పనికొచ్చేది ఏదీ లేదు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నీ బుద్ధిలో వచ్చే ప్రత్యయముల ద్వారానే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. వాచానభ్యద్వాచానభ్యుతం ఏన వాగభ్యుజ్యతే, ఇవన్నీ మనకు వస్తాయి, గుర్తొస్తాయి. ఇప్పుడు వాక్యం చెప్తుంది, చెప్పలేదు. అందుకని దీన్ని ఏమన్నారు అంటే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అని ఆ విధంగా దాన్ని చక్కని సమన్వయం చేసి చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? ప్రతిబోధ విదితం అనే మాటకి అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. ఏమని చెప్పారంటే బోధం బోధం ప్రతి విదితం బోధశబ్దేన బౌద్ధా ప్రత్యయా ఉచ్యంతే సర్వే ప్రత్యయా విషయీ భవంతి యస్య సహ ఆత్మా సర్వబోధాన్ ప్రతి బుధ్యతే సర్వప్రత్యయదర్శి చిచ్చక్తి స్వరూపమాత్రః ప్రత్యయైరేవ ప్రత్యయేషు అవిశిష్టతయా లక్ష్యతే న అన్యద్వారం అంతరాత్మనో విజ్ఞానాయ. అతః కాబట్టి ఏం కాబట్టి అండి, నీకు అంతరాత్మ విజ్ఞానం కలగాలి అంటే బౌద్ధ ప్రత్యయాలు తప్ప వేరొకటి ద్వారం లేదు. కాబట్టి ప్రత్యగాత్మతయా, అంతరాత్మ అంటే ప్రత్యేగాత్మ, ప్రత్యగాత్మ. ప్రత్యయములంటే ఆలోచనలు అని చెప్పాం కదా. ఆలోచనలకు ప్రత్యేగాత్మ, ఆలోచనలకు సాక్షిగా ఉండేది. ఆ ప్రత్యేగాత్మతయా విదితం. నువ్వు ప్రత్యేగాత్మ అంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి? 2 పనులు చేయాలి. ఒకటి, అంతరాత్మ అయిపోవాలి. నీ కూటస్థమై నీ స్థానంలో నువ్వు కూర్చుని వచ్చే ఆలోచన పోయే ఆలోచన చూస్తూ ఉండాలి. ఆ ఆలోచనల స్వభావం నీదే. ఈ స్వప్న దృష్టాంతం బ్రహ్మాండంగా ఉంటుంది, అది అలా ఉంచుదాం. నువ్వు ప్రతి ఆలోచనని గమనిస్తూ ఉంటావు. ప్రత్యగాత్మతయా, నేనే ఈ ప్రత్యయాలన్నింటికి వెనక ఉన్నటువంటి స్వరూపాన్ని అని నీకు విదితం తెలిసినటువంటిదే బ్రహ్మ. అదే బ్రహ్మ, అదే ఆత్మ, అదే జ్ఞానం. తదా అప్పుడు అలా అయితేనే తతు మతం తతు సమ్యక్ దర్శనం ఇది అర్థ. అదే మతం. ప్రతిబోధ విదితం మతం. మతం అంటే అదే సరైన బ్రహ్మ, అదే తెలియబడేది, తెలియబడవలసినది, తెలిసినది అదే. ఎలాగా? ప్రతిబోధ విదితమైనదే బ్రహ్మ అని నువ్వు తెలుసుకో. ఇంకా వేరే రకంగా ఏ రకంగా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా నీకు అది లక్ష్యమైన విషయమైన ఏదైనా సరే అది బ్రహ్మ కాదు. ఎలా ప్రతి ఆలోచన వెనక ఉన్నదే, లోకంలో కనిపించే ప్రతి విశేషం వెనక ఉండి ఆ విశేషం యొక్క ఉండటానికి కారణమైన ఉనికి ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఈ సృష్టికి ఆత్మ, ఈ ఉపాధికి నేను ఆత్మ, నేను అది ఒకటే.
నేను వ్యాపిస్తే పరమాత్మ, నేను సంకుచితమైతే ఇదిగో ఈ శరీరానికి పరిమితమైన అయినా నేను ప్రత్యేగాత్మత్వాన్ని పొందాను కాబట్టి ఇంకా నేను పరమాత్మత్వాన్ని పొందటానికి అది నా కృషి, నా అభిజ్ఞ ప్రధానం తప్ప వేరే ఏది లేదు, అక్కర్లేదు, అవసరం లేదు. వాటితో ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. కేవలం దృష్టి మాత్రైక సంబంధం తప్ప మరొకటి లేదు. అతః ప్రత్యగాత్మతయా విదితం బ్రహ్మ యదా, ఎప్పుడైతే నీకు ప్రత్యయాలన్నింటికి సాక్షి రూపమైనది అని ఉన్నది అని నిన్ను నువ్వు అనుకుంటావో, తదా తదు మతం, తదు సమ్యక్ దర్శనం. మతం అంటే సమ్యక్ దర్శనం, సరిగ్గా దర్శింపబడినది అదే, వేరొకటి కాదు. సర్వప్రత్యయ దర్శిత్వేచ, అప్పుడు నువ్వు సర్వప్రత్యయాల్ని వచ్చేపోయే వాటన్నింటినీ ప్రత్యేగాత్మగా ఉండి దర్శించడం, అలా నిమిత్త మాత్రంగా ఉండి చూస్తూ ఉంటే అవి వస్తుంటాయి పోతుంటాయి. దానివల్ల ఏంటండి లాభం? లాభమా? ఒకటా రెండా? అద్భుతమైన లాభం. ఏమిటది? ఉపజనన అపాయ వర్జిత దృక్స్వరూపత నిత్యత్వం. అప్పుడు నువ్వేమైపోతావు? దృక్స్వరూపం అయిపోతావయ్యా. దృశ్యము అవ్వవు, ద్రష్ట అవ్వవు. మూడున్నాయి త్రిపుటి: ద్రష్ట, దృశ్యము. ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది. ఈ రెండింటి మధ్యలో ఉండే సంబంధమే దృక్కు. అదే చెప్తున్నారు, ఉపజనన అపాయవర్జిత దృక్స్వరూపత నిత్యత్వం. దృక్స్వరూపత, ఆ దృక్కు, ద్రష్టకి దృశ్యానికి మధ్యలో సంబంధం ఏది? దృక్కు. ఇప్పుడు నువ్వేమైపోవాలి? ఆ దృక్ అయిపోవాలి. ఆ దృక్స్వరూపత నిత్యత్వం. ఆ దృక్ నిత్యం, ద్రష్ట నిత్యం కాదు, దృశ్యం నిత్యం కాదు. దృశ్యమేది? వచ్చిపోయే ఆలోచనలు. ద్రష్ట ఎవరు? నాది, నేను, నా ఆస్తి, నా ఈ ఇల్లు అని అనుకుంటున్న నేను, అంటే జీవుణ్ణి అనుకుంటున్న నేను. అది వచ్చిపోయేదే, అది పోయింది. నువ్వు దేంట్లోకి వెళ్ళిపోయావు? ఇప్పుడు ఆ జీవభావాన్ని వదిలేసి దేంట్లోకి వెళ్ళావు? నిత్య దృక్స్వరూపంలోకి వెళ్ళిపోయావు, అది అయిపోయావు. ఇంకా అప్పుడు నువ్వు అలా నువ్వు అయిపోతే ఇంకా నీకు ఉపజననం ఎక్కడుంది? అలాగే అపాయం అంటే, ఉపజననం అంటే జన్మ ఎక్కడుంది? అపాయం అంటే మరణం ఎక్కడుంది? ఇవన్నీ ఈ ఉపాధికి. నువ్వు ఇప్పుడు ఏమైపోయావు? దృక్ అయిపోయావు. అది దృక్ అయిపోయావు కాబట్టే ఏమంటున్నారు? అమృతత్వం హి విందతే. ద్రష్టకి మృతత్వం ఉంటుంది, దృశ్యానికి మృతత్వం ఉంటుంది, దృక్కుకి మృతత్వం ఉండదు. ఈ ఒక్క భావం మన మనస్సుకి బాగా పడితే సర్వప్రత్యయ దర్శిత్వేచ ఉపజనన అపాయ వర్జిత దృక్స్వరూపత నిత్యత్వం విశుద్ధ స్వరూపత్వం. విశుద్ధ అంటే ఏ విధమైనటువంటి ఇవి పాపపుణ్యాలు లేనటువంటి స్వరూపం, ఆత్మత్వం, అన్నింటికీ స్వరూపమై ఉండటం, స్వరూపమే ఆత్మత్వం. నిర్విశేషత ఏకత్వం, ఏ విశేషాలు లేని ఏకత్వం, సర్వత్రా పరుసుకున్న ఏకత్వం, ఏకభావన, ఏకైక భావన. ద్వితీయ భావన అంటూ లేదు, నా ద్వితీయోస్తి, ఏదీ లేదు. ఆ ఏకైక భావన చ సర్వభూతేషు తే నీకు సిద్ధం స్యాత్. అన్నీ నువ్వు చూడు, ఏ భూతమైనా చూడు, ఏ ఆలోచనలు నీకు వచ్చే ఆలోచనలు చూడు, లోకంలో కనిపించే భూతాలు, వస్తువులు, పదార్థాలు ఎన్నైనా చూడు, అణువు మొదలు పర్వతం దాకా అన్నీ చూడు. అన్నింట్లో ఏం కనిపిస్తుంది నీకు అంటే ఉపజననపాయ వర్జిత దృక్స్వరూపత నిత్యత్వం, విశుద్ధ స్వరూపత్వం, ఆత్మత్వం, నిర్విశేషత, ఏకత్వం చ సర్వభూతేషు సిద్ధం భవేత్. ఇది సాధించాల్సింది, ఇది ఆత్మతత్వం. ఎంత స్పష్టంగా, ఎంత పద్ధతిగా చక్కగా నిరూపించారు చక్ర భగవత్పాదులు.
లక్షణభేద అభావాతు వ్యోమ్న ఇవ ఘటగిరి గుహాదిషు. అదేంటండి, ఇప్పుడు మాకు సర్వభూతేషు సిద్ధం అన్నారు. ఏ ప్రాణికి ఆ ప్రాణి అది విడివిడిగా ఉంటాయి అని కదండి. ఉంటాయా అంటే ఈ ప్రాణిలో ఇక్కడ ఏకత్వం, ఆ ప్రాణిలో అక్కడ ఏకత్వం, అలా ఎందుకు ఉంటుందయ్యా? నీకు చిన్న ఉదాహరణ చెప్తా చూడు. ఆకాశం ఉంది. ఘటాకాశం అంటే తెలుసా? కొండలో ఉంది ఆకాశం. మఠాకాశం అంటే ఆ మఠం పైన ఉంది ఆకాశం. గుహాకాశం ఉంది, గుహలో ఉంది ఆకాశం. ఆకాశం ఉంది అంటే ఘటాకాశం లక్షణం వేరు, మఠాకాశం లక్షణం వేరు, గుహాకాశం లక్షణం వేరు, ఆకాశం లక్షణం వేరా? ఆకాశం లక్షణం ఎక్కడైనా ఒకటేనయ్యా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కాదు. అలాగే నీకు చెప్పినటువంటి సర్వప్రచయ దర్శిత్వేచ ఉపజననాపాయ వర్జిత దృక్స్వరూపత నిత్యత్వం, విశుద్ధ స్వరూపత్వం, ఆత్మత్వం, నిర్విశేషత, ఏకత్వం, ఇది సర్వభూతేషు సమం. అందులో విశేషాలు అక్కడొకటి ఇక్కడొకటే అని లేవు. ఆకాశం వలె విదితాభ్యాం అన్యద్ బ్రహ్మ ఇది ఆగమ వాక్యార్థ ఏవం పరిశుద్ధ ఏవ ఉపసంహృతో భవతి. కాబట్టి ఇప్పుడు విదితాల కంటే వేరైనది ఆత్మస్వరూపం అని చెప్పామా లేదా? అది విదితాల కంటే వేరైనది అంటే ఇది ఆ పద్ధతి. ఇది చెప్పినట్లయింది. దీన్నే బృహదారణ్యకోపనిషత్తు కూడా ఏం చెప్పింది అంటే దృష్టేర్ద్రష్ట, శ్రుతేశ్రోత, మతేర్మంత, విజ్ఞాతేర్విజ్ఞాత ఇతి శృత్యంతరం. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తు కూడా చెప్పింది. దీన్ని బట్టి ఏం మనకి అర్థమైంది అంటే శ్రోత్రస్య శ్రోత్రం ఏది? దాని శ్రోత్రం యొక్క స్వరూపం. మరి మనసో మనః, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య, ప్రాణానికి ప్రాణం ఏది? ఆత్మతత్వమే. అట్లా ఈ సృష్టి ఏది? ఈ జగత్తుకి జగత్ ఏది? అదే ఆ ఆత్మతత్వమే. నువ్వు ఇప్పుడు ఏమైపోవాలి అంటే నిత్య దృక్స్వరూపత్వం అయిపోవాలి. ద్రష్ట లక్షణాలు పోగొట్టుకోవాలి, దృశ్యాన్ని వదిలేయాలి. అప్పుడేమైపోతావు? నిత్య దృక్స్వరూపం అయిపోతావు, దృక్ అయిపోతావు. ఆ దృక్కే ప్రత్యేగాత్మ, అదే పరమాత్మ, అదే జ్ఞానం, అదే ప్రజ్ఞానం, అదే తెలుసుకోవలసింది. ఈ విధంగా శంకర భగవత్పాదులు మొట్టమొదట ప్రతిబోధ విదితం మతం అనేటటువంటి అంతవరకు దాన్ని అర్థాన్ని చెప్పారు. తర్వాత పూర్వార్థంలో ఉత్తర భాగం అర్థం ఏ విధంగా ఉంటుందో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु. ओम शांति शांति शांति।